కాపుల సహకారంతో ముఖ్యమంత్రి అయినప్పటికీ అదే కాపులపై చంద్రబాబు పదే పదే దాడులు చేస్తున్నారని ముద్రగడ పద్మనాభం ధ్వజమెత్తారు. తన కుటుంబ సభ్యుల మీద జరిగిన దాడి చంద్రబాబు కుటుంబ సభ్యుల మీద జరిగితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాలని చెప్పారు. తిరుమల లడ్డు విషయంలో ఇప్పటికైనా అసత్య ప్రచారం ఆపి శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం మాజీ మంత్రి మేరక నాగార్జున, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో కలిసి మాజీ మంత్రి అంబటి రాంబాబును ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంబటి రాంబాబు ఆయన కుమార్తె మౌనికకు ప్రజల్లో మంచి ఆదరణ ఉందని తెలిపారు. భవిష్యత్తులో మమతా బెనర్జీ లాగా రాజకీయాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని స్పష్టం చేశారు. అదేవిధంగా పరిపాలన చేయమని, కూటమికి అధికారం ఇస్తే ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని తమ్మినేని పేర్కొన్నారు. కక్ష సాధింపు చర్యలకు వెంటనే స్పష్టి పలకాలని హితవు పలికారు. లేని పక్షంలో భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నేను పెద్దపూల్ నుంచి నాకు రాలేదు. పెద్దపూల్ గారి కుమార్తె ఫైర్ బ్రాండ్ పలకరించడానికి, వారికి దీవెనలు ఇవ్వడానికి వచ్చానండి. భవిష్యత్తులో బెంగాల్ ముఖ్యమంత్రి గౌరవనీయులు మమతా బెనర్జీ గారి స్థాయికి వెళ్ళాలని ఆ పాపకు చెప్పడం జరిగిందండి. ఆ పాపకు మీ అందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. చాలా బాధాకరం. ముఖ్యమంత్రి గారు మాజీ మంత్రుల ఇళ్ల మీద దాడి చేయించడం అన్నది చాలా సిగ్గుసేటుగా ఉందండి. బహుశా దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి దాడులు ఉండవండి. 2 దఫాలు కాపులు సహకారంతో 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 2 సార్లు కూడా కాపుల్ని టార్గెట్ చేసి అవమాన పాలు చేస్తూ ఉన్నారు. అంటే బానిసలుగా బతకాలని వారి అభిప్రాయం అనుకుంటానండి. ముందుసారి అయితే రాంబాబు గారి లాగా నన్ను, నా భార్యని, నా కోడలని, కొడుకుని కూడా నీచాతి నీచంగా కొట్టించడం, తిట్టించడం, లంజా రావే, జుట్టు మెలిదిప్పి తన్నించడం పోలీసుల చేత చేయించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారండి. ఈరోజు ఇదే పరిస్థితి రాంబాబు గారు జరిగింది. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటి కోరుకుంటున్నాను. అయ్యా, ఈరోజు కాకపోతే రేపైనా మాకు జరిగిన అవమానం లాంటిది మీ మేడం గారికి, మీకు, మీ కోడళ్ళ గారికి, మీ అబ్బాయి గారికి జరిగితే మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నానండి. మేము బానిసలు కాదన్నయ్యా. పాకిస్తాన్ నుంచో, ఆఫ్ఘనిస్తాన్ నుంచో వలస రాలేదన్నయ్యా. ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగామండి. కానీ నీచాతి నీచంగా మమ్మల్ని చూడటం, బాధించడం బాధగా ఉందని ముఖ్యమంత్రి గారు. రెండోది, తిరుపతి లడ్డు విషయంలో అబద్ధాల మీద అబద్ధాలు రోజు వల్లించడం సమాజం నవ్వుకుంటుందండి. భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయండి. గుళ్ళకి వెళ్ళకూడదు, గుళ్ళో పెట్టే ప్రసాదం తినకూడదని అభిప్రాయం మీ మాట పెట్టి వారికి కలుగుతుందండి. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఆపేయండి మీ అబద్ధాలని, ఇంకా ఆపేసేసి గౌరవంగా క్షమాపణ చెప్తే బాగుంటుందని అనిపిస్తూ ఉందండి. చాలా దురదృష్టకరమైనటువంటి సన్నివేశం. అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయటం, సరే విడుదలవుతారంటే మళ్ళీ ఇంకో పీటీ వారెంట్ అరెస్ట్ చేయటం, ఈ విధంగా అరెస్టుల మీద అరెస్టులు చేసి జైల్లో పెట్టడం అది ఎంతవరకు సమంజసమో వారి విధంకే విడిచిపెడుతున్నారు. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ విధమైనటువంటి అరెస్టులు మీరు ఈ రాష్ట్రంలో చేస్తే భయపడిపోయి ఏదో చేస్తారనుకుంటే అది చాలా పొరపాటు. మీరేం చేశారు? అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు, తర్వాత మన జోగి రమేష్ని అరెస్ట్ చేశారు,
తర్వాత మన మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, దేవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మరి అరెస్టే చేయలేదు కానీ మహిళ అయినటువంటి విడుదల రజనీ గారిని మీరు ఇష్టం వచ్చినట్టుగా పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. తర్వాత మన ఎవరిది గమనాయుడిని అరెస్ట్ చేశారు. ఈ విధంగా అరెస్టుల మీద అరెస్టులు చేసుకుంటూ వస్తున్నారు. ఈ అరెస్టుల వల్ల ఏంటవుతుంది? బెదిరిపోయి ఏదో చేస్తామనుకుంటున్నారా? కాదు. దీనివల్ల రాటుదేలినితనం వస్తాడు. మీరు ఏం చేస్తారన్నా రేపు ఉదయం రా కమాన్ అంటాం. దీనికి పర్ఫెక్షన్ వచ్చింది. అర్థం కాలేదా? రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చింది దేనికోసం? మిమ్మల్ని పాలించమంటే ఏ విధంగా పాలించమని? ఈ విధంగా. ఎంత అన్యాయం అండి ఇది! ఈ విధంగా పాలించమంటే ఎవడైనా పాలిస్తాడు, దానికేముంది? మీరు 4 తడవలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మీరు ఏ విధంగా పాలించాలో మీకు తెలీదా? మీకు తెలిసినటువంటిది ఏంటి? అరెస్టులు చేసి భయపెట్టి మేము పాలిస్తామనుకుంటే చాలా పొరపాటు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడాను భవిష్యత్తుకి గట్టి పునాదులు వేశారు. ఇవాళ మీరు అరెస్టులు చేయటం మూలంగా ఏమవుతుంది? ఏమీ కాదు. అంతేకాదు, చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను, గుర్తుపెట్టుకోండి, మీరు ఈ విధమైనటువంటి దీనివల్ల ఒరిగింది ఏమీ ఉండదు. ఇంటిపై దాడి, ఆయన మీద 7 గంటలు శైర్య విహారం చేసి ఆయన అంతం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం చేసినటువంటి కుట్రకి చెరపకురా చెడిదవు రాంబాబు గారిని చెడగొట్టాలని చూశారు. చివరికి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చెడిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రాంబాబు గారి యొక్క మనస్తత్వం ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఒకరిని బాధ పెట్టాలనో, కుల ప్రస్థానాలు తేవాలనో, కించపరచాలనో మాట్లాడే మనస్తత్వం కాదు. చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి వ్యక్తి, సెటారికల్గా మాట్లాడే వ్యక్తి ఆయన మీద దాడి చేస్తూ ఉంటే, ఆయన కొడతాకి సిద్ధపడతా ఉంటే మాట్లాడచ్చు. మాట్లాడి వెంటనే రిపెంట్ అయిన పరిస్థితి మీద మీరు 7 గంటల్లో విన్యాసం చేశారంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారని కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు పరిపాలన మీ రెడ్ బుక్ రాజ్యాంగంతో నడుస్తూ ఉంది. అకౌంటబిలిటీ లేని పరిపాలన జరుగుతూ ఉంది. ఈరోజు ముద్రగల పద్మనాభం లాంటి పెద్ద మనుషులు ఈ రాష్ట్ర చరిత్రలో అతనికి ఒక అధ్యాయం అనేది ఉంది. కాపు ఉద్యమానికి ఉవ్వెత్తున తీసుకొచ్చినటువంటి మహానాయకుడు ఆయన మాటలు చెప్తా ఉంటే భయపెట్టి మీరు రాజకీయాలు చేయాలంటే, లేకపోతే భయపెట్టి ఒక కులాన్ని దగ్గర తీసుకోవాలంటే ఈ రాష్ట్రంలో ప్రజలు కళ్ళు లేని కబోజులు కాదు. రాంబాబు గారి లాంటి ఉన్నత ఆశయాలు కలిగిన రాజకీయ నాయకుడి మీద దాడి చేయటం అమానుషంగా భావిస్తూ మరలా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన పరిస్థితి పూర్తిగా ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. తప్పకుండా ప్రాయచిత్తం అనుభవిస్తారని మీకు తెలియపరుస్తూ ఈ దాడిని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం.